12 లక్షల ప్లాటు నీకు 10 లక్షలకే ఇస్తా అంటున్నా. కానీ నీకు 3 నెలల నుంచి చెప్తాను నీకు. ఇక కొంటా కొంటా ఇగస్తా అగస్తా నేను భయాన్ని పెడతా కొంటా అంటాను. ఇక మళ్ళీ గిన్ని రోజులకి వత్తివి. ఇక నాదే కొద్దిగా లేట్ అయింది, జర ఏమనుకోకు. ఇగో ఇప్పుడైతే ఒక 5 లక్షలు దొరికినాయి. ఇది 5 లక్షలు తీసుకో, నీకు 3 నెలల్లో ఆ మిగిలిన 5 లక్షలు ఇచ్చి ఆయనతో ఇది మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటా. సరే ఇప్పుడైతే ఒక కాగితం రాసి ఇవి తీసుకో ఇక. సరే, ఈ కాగితం రాసి ఇచ్చి నీకు భయాన్ని లెక్క ముట్టినట్టుగా నేను కాగితం రాసి ఇస్తాను. మరి మిగతా పైసలు అయితే 3 నెలలు కట్టి 3 రిజిస్ట్రేషన్ నెలలు కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఇక. మరి మాట అని వాడు. లేదు, ఇక మాది కొద్దిగా పొరపాటు అయింది కానీ లేట్ అయింది బాగా. సరే అన్న ఇంతకు ముందు 2-3 నెలలు లేట్ అయిందని చెప్పి వేరేటోళ్ళకి అమ్ముతా అని చెప్పినావు. మరి ఇప్పుడు కూడా ముందే చెప్తాను, 2-3 నెలలు అటు ఇటు అవుతుంది కావచ్చు. మళ్ళీ వేరేటోళ్ళకి ఇస్తా అని చెప్పకు. ఇటు 5 లక్షలు మునుగుతా, ఇటు ప్లాట్ మునుగుతా. చెల్లె, నేను చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్. నేను మీరు మాట మీద డబ్బులు కడితే మీ భూమి మీకు ఉంటుంది, కట్టకపోతే నేను మళ్ళీ వేరేట్లోకి అమ్ముకుంటా. మీ ఇష్టం అది. అయ్యో గట్లంటవేందన్న? ఆయన ఎడదాల తప్పే ఉంది. ఆయన దందా ఆయన వేసుకుంటాడు. లేడీ చేస్తే ఎంతగానో చూసుకుంటుంటాడు.